Hey guys, welcome back to our channel Jay and Mom Diaries. సో ఫస్ట్లీ అందరికీ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో హోప్ అందరూ కూడా న్యూ ఇయర్ని మంచిగా వెల్కమ్ చేసి ఉంటారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ న్యూ ఇయర్తో అందరి లైఫ్లో ఇంకొంచెం హ్యాపీనెస్ అండ్ హెల్త్ అన్నీ కూడా రావాలి అండ్ ఈ ఇయర్ అందరికీ కూడా కలిసి రావాలి అని అయితే నేను మనస్ఫూర్తిగా ఈ వీడియోలో మీరు మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చూడబోతున్నారు. ఇదంతా కూడా మా అపార్ట్మెంట్ ఫ్యామిలీతో అయితే కలిసి మేము సెలబ్రేట్ చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకున్నాము. బట్ ఈ ఇయర్ ఇంకొంచెం స్పెషల్గా కుకింగ్ కూడా స్టార్ట్ చేసామన్నమాట. అంటే నాన్ వెజ్ కూడా డిన్నర్ కిందే కుక్ చేసేసుకొని అయితే తిన్నాము అందరం కలిసి. ఇది నేను ఏదో ఇంటి ముందు చిన్నగా రంగోలీ వేసాను అనమాట, అది చూపిస్తున్నాను. అండ్ కుకింగ్ అయిపోయింది, డిన్నర్ కూడా అందరూ తినేసిన తర్వాత పిల్లలు గేమ్స్ స్టార్ట్ చేశారనమాట. మా అపార్ట్మెంట్లో ఉన్నది తక్కువ మంది పిల్లలే, జస్ట్ ఒక 4-5 కిడ్స్ మాత్రమే ఉన్నారు. బట్ వాళ్ళు చాలు మాకు మొత్తం అంతా హడావిడి చేయటానికి అనమాట. నెక్స్ట్ ఇయర్కి మనోడు కూడా వాళ్ళతో తయారవుతాడు, ఇంకొంచెం పెద్దోడు అవుతాడు కదా, వాళ్ళతో కలిసి తిరగటానికి అల్లరి చేయటానికి సరిపోతాడను. ఇంకా కిడ్స్ బాగానే ఆడుకున్నారు కానీ గేమ్స్, మా లేడీస్ మాత్రం గేమ్స్ ఈసారి ఆడుకోవటానికి అయితే టైం సరిపోలేదు. ఎందుకంటే కుకింగ్ ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, అది మేము ఆల్మోస్ట్ 6:30 నుంచే స్టార్ట్ చేశారు. బట్ అయినా కూడా టైం అయితే సరిపోలేదన్నమాట. ఇక్కడ మేము డిన్నర్ అయిపోయిన తర్వాత లేడీస్ అంతా కలిసి బయట రంగోలీ వేసుకుంటున్నాము. దానికే టైం పట్టేస్తుంది కదా రంగోలీ అంటే. ఆ టైం అయ్యేలోగా కిడ్స్ అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. ఈ మ్యూజికల్ చైర్లో మనోడు చూసారా, వాళ్ళందరి మధ్యలో వెళ్ళి వాడు కూడా పరిగెడతాను వెళ్ళి కూర్చుని పోతాను అని ఆడుతున్నాడు అనమాట. ఈ మ్యూజికల్ చైర్ గేమ్ మాత్రం బాబు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. దాని తర్వాత నుంచి మాత్రం ఎక్కడ ఎవరి సీట్ ఖాళీ అయితే ఆ సీట్లో వెళ్ళి కూర్చుని పోతాడు అనమాట. అంత బాగా వాడు ఎగ్జైట్మెంట్తో ఉన్నాడనమాట మ్యూజికల్ చైర్ గేమ్. మాముని క్లాస్లో తీయమని చెప్తున్నారా? అదనమాట మా న్యూ ఇయర్ హడావిడి. ఉన్నది తక్కువ మంది అయినా సరే, అంటే కొన్ని ఫ్లాట్స్ వాళ్ళు లేరు, బట్ ఉన్న కొంతమంది అయినా సరే అందరూ చక్కగా కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ మూమెంట్ని కూడా. అండ్ నెక్స్ట్ కిడ్స్ గేమ్స్ ఆడారు కదా, సో వాళ్ళకి కూడా ప్రతి ఒక్క కిడ్కి ప్రైజెస్ ఇచ్చారనమాట. ప్రైజెస్ అనండి, గిఫ్ట్స్ అనండి, ఏవైనా సరే వాళ్ళు ఎంజాయ్ చేసేటట్టు వాళ్ళకి కూడా గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎవ్రీ ఫ్లాట్ వాళ్ళకి కూడా ఇలానే గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారనమాట. లాస్ట్ ఇయర్ సమ్ కప్స్ అలా ఇచ్చారు ఎవ్రీ ఫ్లాట్కి. ఈ ఇయర్ ఒక పెద్ద జార్ ఇచ్చారనమాట. అది కూడా మంచి యూస్ఫుల్ ఐటమ్. ఏది ఇచ్చినా సరే యూస్ఫుల్ గానే ఆలోచిస్తూ ఉంటారు. అయిపోయిన తర్వాత లేడీస్ అందరూ ఆడుకుందామని అనుకున్నారు కానీ అప్పటికే మొత్తం టైర్డ్ అయిపోయి ఉన్నారు. అందరూ మాకు ఓపిక లేదనుకొని బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ డే మళ్ళీ గ్యాదర్ అవుతుందాం అనుకున్నాం. హ్యాపీ బర్త్డే కాదు, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ కన్నా, హ్యాపీ న్యూ ఇయర్. హే హ్యాపీ న్యూ ఇయర్. ఓకేనా, ఆమ్ తిను కన్నా, ఆమ్ తిను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో అందరికీ ఫస్ట్లీ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా మా బాబు బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేయలేదు, జస్ట్ అంటే ఒక 4-5 వరకు ఉన్నాయి. అవి మేము నెక్స్ట్ బర్త్డే తర్వాత ఇంకొక చిన్న ట్రిప్ ఒకటి వెళ్ళొచ్చాము. సో ఇవైతే అన్బాక్సింగ్ చేయలేదు ఏమొచ్చాయని.
సో వాడు ఓపెన్ చేద్దాం అంటుంటే సరే అయితే వీడియో ఆన్ చేస్తానని చెప్పి ఆన్ చేశాను. ఒకసారి ఏమేమి ఉన్నాయో వాడికి కూడా చూపించేస్తే ఎగ్జైట్మెంట్ పోతుంది కదా. సో ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాం ఏమేమి వచ్చాయో. ఫస్ట్ ఏం ఓపెన్ చేద్దాం? దా ఇక్కడ కూర్చో. ఏం ఓపెన్ చేద్దాం? ఇది ఓపెన్ చేస్తావా? ఇక్కడ కూర్చో, మమ్మీ దగ్గర కూర్చోద్దాం. ఏంటిది? వావ్, ఫస్ట్ గిఫ్ట్ ఏమొచ్చింది నీకు? ఓ, యాక్టివిటీ కార్డ్స్. వావ్, దా ఇట్లా. అక్కడ కూర్చున్నాడు అనమాట, తిరుగుతున్నాడు ఈ సోఫాలోకి ఆ సోఫాలోకి. ఫస్ట్ వన్ వచ్చేసి యాక్టివిటీ కార్డ్స్, వెజిటేబుల్స్. ఆగు. వావ్, బాగున్నాయి కదా, నువ్వు ఆడుకుంటావా? వెజిటేబుల్స్ కార్డ్స్ నానా. కూర్చుంటే అవుతుంది. ఇదిగో వావ్, లైక్ ఫ్లాష్ కార్డ్స్. ఇది ఫ్లాష్ కార్డ్స్ బాగున్నాయి. అది ఉండని. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. అది ఇంకొకటి ఓపెన్ చేద్దామా? ఆగు. ఇదిగో నెక్స్ట్. వావ్, ఇది ఒక టాయ్ వచ్చింది బాబుకి. వావ్, టాయ్ ఓపెన్ చేద్దామా? టాయ్ టాయ్ దాయిట్ వచ్చి చూపించు. దాయిట్రా. వావ్, ఏంటిది ఇది? టాయ్. కూర్చో మరి. సిట్ సిట్. ఏ బైక్. దా దాయిట్రా. వావ్, బైక్ వచ్చింది బాబుకి. ఓపెన్ చేస్తున్నా. కూర్చో, ఇక్కడ కూర్చో. కూర్చో, సిట్ హియర్. బైక్ కావాలా బాబుకి? వావ్, బైక్. ఆగు, ఓపెన్ చేద్దాం. ఇంకోటి ఏమొచ్చిందో ఓపెన్ చేద్దాం. ఓకేనా? వద్దు, ఆగు. ఇలా చూడు, ఇలా చూసుకో. ఇదిగో నెక్స్ట్ ఇంకొక టాయ్ ఉంది. ఇంకొకటి ఓపెన్ చేద్దామా? దా. అద్దుకో, అందుకే ఆగమన్నాను. ఆగిది పెడదాం. అప్పుడే అయిపోయింది అనమాట. ఇలా ఇచ్చానో లేదో అలా వెంటనే. ఆగు. నెక్స్ట్ ఇంకొక టాయ్ వచ్చింది. వావ్, ఏంటిది? కన్నా ఇది కూడా ఏంటిది? వావ్, పెద్ద బైక్ వచ్చింది ఇంకొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది కన్నా. ఇదిగో. చూడండి ఎక్సైట్మెంట్ ఎలా ఎగిరి ఎగిరి చూస్తున్నాడు అనమాట ఎవ్రీ గిఫ్ట్ ఓపెన్ చేస్తుంటే. ఇదేంటిది? కార్. ఇట్లా అవునా? ఓకే. దిస్ ఈజ్ రిమోట్ కంట్రోల్ కార్. ఇదిగో ఇదిగో కార్. ఇదిగో కార్. ఓపెన్ చేయకూడదు, ఓపెన్ చేయకూడదు. ఇలానే చూడు, మామ ఓపెన్ చేస్తాడు. ఓకే. ఇంకోటి ఓపెన్ చేద్దాం. ఇదిగో ఇంకోటి వచ్చింది. అలేకన్యాలు ఏమి ఇచ్చారు నీకు? ఇస్తాను, ఆగు. ఆగరా. కన్నా ఇక్కడ ఇంకో కార్ వచ్చింది. ఏంటిది ఇది? కారు.
అక్కడ చూపించు ఇది. ఇంకొక రేసింగ్ కార్ ఇది కూడా. నెక్స్ట్ లాస్ట్ వన్. ఇదేంటిది కన్నా, చూడు కన్నా. వావ్, ఇది వర్డ్స్ పజిల్. ఇంకొంచెం టైం పడుతుంది దీంతో ఆడటానికి. ఇది వర్డ్స్ పజిల్ అన్నమాట. ఇంకొక 2-3 years అయితే టైం పడుతుంది ఇది ఆడటానికి. బాగుంది, బట్ ఇది కూడా మంచి బ్రెయిన్ గేమ్. ఇది కూడా బాగా యూస్ అవుతుంది. సో అన్నిటికన్నా ఇంకొక పెద్ద గిఫ్ట్ ఇంకొకటి ఉంది, అది ఒకసారి చూపిస్తాను. సో ఇది ఎలక్ట్రికల్ వెహికల్ అన్నమాట, బైక్. ఇది మా కజిన్స్ వాళ్ళు గిఫ్ట్ చేశారు ఇద్దరు కలిసి. ఇది ఫస్ట్ ఒక 1 hour ఏమో పట్టింది కొంచెం అది డ్రైవ్ చేయటానికి, బట్ అప్పటి నుంచి ఫుల్ కంట్రోల్ వచ్చేసింది. ఇంకా దీని వేంచి దిగట్లేదు అనమాట. ఒక 2-3 days నుంచి దీంతోనే కంటిన్యూస్గా ఆడుతున్నాడు. ఇది కూడా వాడికి బాగా ఫేవరెట్ అయిపోయింది అనమాట ఈ వెహికల్ అయితే. బైక్ ఫేవరెట్ బైకా? వావ్, ఫేవరెట్ బైక్. ఎస్. ఇంకా ఇంకేమొచ్చింది? ఇగో ఇదేంటిది? కార్. కార్ కార్. ఇంకా ఇంకా ఇదిగో ఇదొక కార్. ఇదిగో ఇదొక కార్ వచ్చింది. ఇదొక కార్. ఎవరివి ఇవన్నీ? ఎవరివి? బాబు కార్. ఓకే ఓకే. సో ఫైనల్లీ నిన్న బర్త్డే వీడియో కూడా అప్లోడ్ చేశాను. దానికి కూడా మంచి రెస్పాన్సే వస్తుంది. మేము అనుకున్న విధంగా అయితే బర్త్డేని సెలబ్రేట్ చేసాము. ఇంట్లో అయినా సరే అందరినీ పిలుచుకొని బాగానే సెలబ్రేట్ అయితే చేసాము. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు మేము బర్త్డే అయిన నెక్స్ట్ డే కొంచెం చిన్న ట్రిప్ వెళ్ళొచ్చామన్నమాట, ఒక 2 day ట్రిప్కి. సో ఆ డీటెయిల్స్ అండ్ ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ మన ఛానల్కి కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళందరికీ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అండి. సో ఇలానే మీ లవ్ అండ్ ఎఫెక్షన్ని నాకు ఇవ్వండి. దీనివల్ల నాకు ఇంకొంచెం స్ట్రెంత్ వచ్చి ఇంకొంచెం మంచి వీడియోస్ అయితే చేయగలుగుతాను. అండ్ ఓకే, హాయ్ చెప్పు. బై. ఇంకో ఓపెన్ చేశాను కదా, మళ్ళీ కొత్త టాయ్స్ వచ్చేసాయి. ఇంకో మళ్ళీ వాటితో ఆడుతూ ఉంటాడు అనమాట. సో అంతే అండి. నెక్స్ట్ వీడియోస్లో చెప్పాను కదా, వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మన వీడియోస్కి ఒక లైక్ ఇచ్చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే అండి. బాయ్ బాయ్ చెప్పు. బాయ్. ఓకే.